నమస్కారం. మీడియా స్పాట్ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పొంగనూరు మున్సిపల్ పట్టణానికి చెందిన గ్రామ సచివాలయ పరిధిలో ఈరోజు కమిషనర్ లోకేష్ వర్మ సచివాలయ ఉద్యోగ సిబ్బంది, వైద్య సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ కార్మికుల ఆధ్వర్యంలో ప్రజలకు స్వచ్ఛత సర్వేక్షణ్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో భాగంగా సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు ఎలా ఉండాలో అనే కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. చీపురు పట్టు ఆరోగ్యమే ఆరోగ్యమే పచ్చని చెట్లు ఎంత చక్కగా ఈ బొమ్మల్లో మొక్కలు నాటడము, వీధులు ముడచడము, నీరు వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా పొలాయి ఎట్లా ఉండాలా, ఏముండాలా, ఈ విధంగా అన్ని ఈ బొమ్మల్లో ఏమో చక్కగా చూపించింది. ఈ అమ్మకు కీర్తిక మరియు వాళ్ళ అమ్మగారు భారతమ్మ గారు, మా పెద్దమాధవులు, మా కమిషనర్ గారు చిన్న సన్మానం, చిన్న బహుమతిని ఇలాగే ఈ స్వచ్ఛ సర్వేక్షణ 2021 కూడా మంచి బొమ్మ గీయించి పుంగనూరుకు మీ పిల్లల ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కరోనా వ్యాధిని తుది దశలోనే అంతమొందించేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందుకు చేయాల్సిన ప్రజలు కేవలం తమ సహకారం అందిస్తే చాలని పొంగనూరు మున్సిపల్ పట్టణ కమిషనర్ లోకేష్ వర్మ తెలిపారు. కరోనా లక్షణాలు దగ్గు, తుమ్ములు, జ్వరం ఉన్నట్లయితే డాక్టర్లు సంప్రదించి కరోనా టెస్టులు చేయించుకుంటే వారిచ్చే సలహాలతో రోగాన్ని వెంటనే అంతమొందించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ పిలుపునిచ్చారు. పొంగనూరు పురపాలక సంఘ పరిధిలో మొదటి నుంచి కూడా కరోనా వ్యాప్తి చెందకుండా అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. ఇప్పుడు కరోనా సామాజిక వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కుటుంబంలో ఒకరికొస్తే అందరికీ వచ్చేస్తున్న తరుణంలో మనం జిల్లా కలెక్టర్ గారు మనకు సీతాజైన్ గారు గతంలో ఉన్నప్పుడు చెప్పారు. అదేవిధంగా పొంగనూరు పురపాలక సంఘంలో కరోనా కట్టడి కోసం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు భారత్ గుప్తా గారు, అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ గారు, ఇక్కడ మన లోకల్గా ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్లు తెలియజేసిన మేరకు పురపాలక సంఘంలో ఎవరైతే కరోనా వచ్చిందో అనుమానితులు ఉన్నారో లేదా ఎవరైనా కరోనా వస్తే వాళ్ళకు ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి సెక్రటరేట్ వైజు పట్టణం మొత్తం కూడా పరీక్షలు నిర్వహించాలని చెప్పి మనం తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు మన మునబాబనపల్లి ప్రీ సెంటర్ నుంచి డాక్టర్ కార్తీక్ గారు, మురళీ గారు, సిబ్బంది 50 మంది, మా ఏఎన్ఎంలు, హెల్త్ సెక్రటరీలు అందరూ కూడా ప్రజలందరూ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళకు ధైర్యం చెప్పి ఈ కరోనా పరీక్షలు మనం ముమ్మరంగా నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కనీసం 300 పరీక్షలు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరికీ చిన్న విన్నపం, కరోనా అనేది ఏమీ రాకూడని వ్యాధి అయితే కాదు, మనం తప్పు చేస్తే వచ్చిన వ్యాధి అంతకన్నా కాదు. ప్రకృతిలో వచ్చే వైపరీత్యాల మేరకు ఈ వచ్చే వైరస్ వల్ల మనకు వచ్చే అంటువ్యాధిలాగా వచ్చేది కాబట్టి ఇది దయచేసి ఎవరు కూడా భయపడకుండా, అనుమానం ఉంటే దగ్గు, జలుబు, తుమ్ములు, రుచిపోవడం, అలాగే వాసన పీల్చేదానికి మనం తెలియకపోవడం, అనేక రకాల ఈ ఇబ్బందులన్నీ గారు ఉంటే దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయంలో మీకు తెలియజేస్తే మీ పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్ నోట్ చేసుకొని మేము మీ ప్రాంతానికే వచ్చి ఈ పరీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు యువకులు మంచి డాక్టర్ కార్తీక్ గారు అందరూ కూడా ఇప్పుడు రావడం జరిగింది.
ఇంకొక డాక్టర్ గారు కూడా ముడిపాపం ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చారు. మనకి నోడల్ ఆఫీసర్ గారు డాక్టర్ రాజశేఖర్ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు చేసేదానికి వైద్య సిబ్బంది 50 మంది ఉన్నారు. ప్రజలకు సహకరించడం కోసం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇది మనకి ఇక్కడ లక్ష్మణరాజు గారు కావచ్చు, ప్రమోద్ రెడ్డి గారు కావచ్చు, అలీ గారు కావచ్చు, ప్రతి వార్డులో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలకు దయచేసి ముఖ్య గమనిక, ఎవరు కరోనా అనగానే భయపడకండి. ఇది మనం చికిత్స చేసుకుంటే తగ్గేటటువంటి వ్యాధే. కరోనా వల్ల ఎవరు చనిపోతున్నారా అంటే కరోనా వ్యాధి లక్షణాలున్నా బయటపడకుండా పరీక్షలు నిర్వహించుకోకుండా ముదరు పెట్టుకుంటేనే అది చావు వరకు తీసుకెళ్తుంది. ముందుగానే మీకు ఆ సిమ్టమ్స్ ఉన్నాయని తెలిస్తే లేదా కరోనా వచ్చిన వ్యక్తి మీ చుట్టుపక్కల ఉన్నాడని తెలిస్తే వెంటనే తెలియజేసి పరీక్షలు నిర్వహించుకొని చికిత్స పొందితే అది ఎటువంటి ప్రమాదకరమైన వ్యాధి కాదు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, దయచేసి ప్రజలందరూ కూడా పరీక్షలు చేయించుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండడమే మాకు కావాల్సింది. మాకు సహకరిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 50 మందికి, మా సెక్రటేరియట్ సిబ్బందికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 10990718.